దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో క్రిస్మస్ శుభములు. 12వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్పుకుంటున్న గొప్ప మాట ఏంటో తెలుసా? అంటే దేవుని గుణగణం ఏంటో తెలుసా? ఆయన మాట తప్పనివాడు. ఎంత గొప్ప వాక్యం కదా! ఆయన మాట తప్పనివాడు. కీర్తనలు 110:4. పూర్తి వచనము: మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇది వాక్యం. మరి ఒకసారి ఇంగ్లీష్లో చూసేసుకుని మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోదామా? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Psalms 110:4. The Lord has sworn and will not change his mind. ఇక్కడ స్వాన్ అంటే ఒట్టు పెట్టుకోవడము, ఓత్ అన్నా కూడా టెస్టమెంట్, కోవనెంట్, ఇవన్నీ కూడా నిబంధన, నా తోడు, ఒట్టు పెట్టుకోవడము, ఇవి నేర్చుకుందాం. ఎంతో మంది మనుషులు మాకు మాట ఇచ్చారు కదా. నాకైతే ఈ మెత్తని మాటలు చూసి, ఈ ప్రేమను చూసి ఎంతమంది చెప్పారు, నేను నిన్ను విడిచిపెట్టనయ్య గారు. ఇది వాళ్ళంతా ఎక్కడెక్కడికి నిజంగా ఈ సంవత్సరం క్రిస్మస్ ఎంత ఘనంగా చేయాల్సిన నేను వెళ్తున్న కఠినమైన మార్గంలో నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు అని చెప్తాడు. ఆయనే నీకు తోడుగా లేకపోతే పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని. వాగ్దానం చేసి నన్ను పిలచినవాడా, చేయి విడువకు ఊపిరాగే వరకు. నమ్మదగిన దేవా, సహాయము నీవే. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. పూర్తిగా చదివేసుకుందామా? The Lord has sworn and will not change his mind. ఆయన మనసు మారదు, మన మనసు మారిపోతూ ఉంటుంది. You are a priest forever. నీవు నిరంతరము యాజకుడవు. In the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున. కనుక ఈ కీర్తన 110 ఇంతకు ముందు మనము నేర్చుకున్నాం. ఈ కీర్తన 110 మొత్తము 7 వచనాల కలము. ఈ 7 చరణాలకి గాడ్స్ ఫెయిత్ఫుల్ మెషియా, ఆ యొక్క అభిషిక్తుడైన క్రీస్తు గురించి రాయబడి ఉందని, నీ యవ్వనము నీ యొద్ద నుండి తీసివేయబడదని ఇంతకు ముందు ఈ 3వ చరణం మనం నేర్చుకుని ఉన్నాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టాపూర్వకంగా నీ యొద్దకు వచ్చినారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మాట తప్పినవాడు, మాట తప్పనివాడు, ఇది నేర్చుకోబోతున్నాం. అంటే నిజంగా ఒక మాట అంటే పడని వాళ్ళం కదా, ఎంత కోపం వస్తుందో కదా. కానీ మొట్టమొదట పరలోక రాజ్యములో తీర్పు తీర్చబడేది ఏంటో తెలుసా? నీ మాట. నీ మాటను బట్టి నువ్వు మంచివాడివి అనిపించుకుంటావు, నీ మాటను బట్టి నీవు కోపోద్రేకివి అని కూడా అనిపించుకుంటావు. ఆ మాటలు గాయము చేస్తాయి, ఆ మాటలు మాయము, మోసము చేస్తాయి. మాయ మాటలు, గాలి మాటలు, ఎన్నో మాటలు విన్నాం కదా. ఈ రోజున మాట ఇచ్చిన వాడు ఎవరు? ఎంతో మంది ఎన్నో చెప్పి 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 విని అలసిపోయాం కదా. అయితే ఈ క్రిస్మస్ మాసములో వాగ్దానములు నెరవేర్చే ఈ దినములలో మరి ఒక్కసారి వాగ్దానంలోనికి వెళ్తే, వాక్కుని దానము చేయటే వాగ్దానం. ఒట్టు పెట్టుకోవడము అంటే ఎన్నో భాషలు చేసుకుంటూ ఉంటాం కదా. ఎవరు విడిచినా నేను నిన్ను విడిచిపెట్టనని, అటువంటి చెప్పినప్పుడే ఆయన మధ్యలోకి వస్తూ ఉంటాడు. యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చువాడెవడు?
కనుక దేవుని యొక్క గుణగణాలు నాకు ఎప్పుడు ఈ యొక్క ప్రమాణము, వాగ్దానము, ఒట్టు, నిబంధన, తోడు ఇవన్నీ మనము చెప్పుకుంటున్నప్పుడు మనకి వెంటనే నేను చదువుకునే వాక్యం ఏంటంటే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా, వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ బట్ హీఈస్ ఫెయిత్ఫుల్ ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. భావము, స్వభావము. మనకెన్నో భావాలు మనం సరిపెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజు మాట ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావా అలాగా అంటావు. నువ్వు మాట ఇచ్చావు కదా, కట్టుబడి ఉండాలి. ఈ మాట ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఈ 2 Timothy chapter 2 verses 13, ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్, ఈ ఫెయిత్లెస్ అనే మాటకి అపిస్టోమిన్ అంటే అర్థం ఏంటంటే విశ్వాసము కోల్పోవుట, నమ్మకము కోల్పోవుట. నిజంగా పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఆ మనిషి మీద మనకి అసూయ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఎందుకు ఇతని అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోవడం వల్ల అవి ఎప్పుడైతే మనిషి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నావు కానీ దేవుని మీద పెట్టుకోలేకపోతున్నావు. కాబట్టి దేవుడు అది కొట్టిపాడేస్తాడు. ఈ క్రిస్టియానిటీ అనేది నిజంగా బిలీవర్స్ ఫేస్డ్ పెర్సిక్యూషన్స్ అండ్ ద ఛాలెంజెస్ టు టెస్టెడ్ ద ఫెయిత్. అంటే నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ చార్లెస్ కోమన్ రాసుకుంటుంది, విశ్వాసము అభివృద్ధి చేయమని నాకు శ్రమలను పంపించాడని. కనుక శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నిజంగా నీతో పాటు ఉన్నవారే నీ మీద నిందలు వేస్తారు, నిన్ను వదిలేసిపోతూ ఉంటారు. కనుక ఈ యొక్క శోధింపబడకుండా, శ్రమల మార్గం గుండా నడవకుండా నీ యొక్క విశ్వాసము పరీక్షించబడదు. కనుక హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. ఈ ఫెయిత్ఫుల్ అన్న వాటికి పిస్తోస్ విశ్వాసము, నమ్మకము, నమ్మదగిన వాడు. కారణం ఏంటంటే ట్రస్ట్ వర్తి, అంటే అతను యోగ్యుడు. కాబట్టి ఎటువంటి స్థితికైనా దేవుడు చాలిన వాడుగా ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక హీ కెనాట్ డెనీ హిమ్సెల్ఫ్. ఆయన తను తాని తృణీకరించుకోలేడు, విడిచిపెట్టలేడు తన స్వభావాన్ని. కాబట్టి అన్యశాస్తాయి అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే అతడు ఇది అయినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఆయన చేయలేడు. ఎన్నోసార్లు పరిస్థితుల ఒత్తిళ్ళకి వ్యతిరేకంగా అంటే సర్దుకుపోతూ బ్రతికేస్తున్నాం. నిజంగా మనము కన్న కలలు, నిజంగా మనము వెళ్ళిన మార్గము, మనము ఆలోచించిన ఆశలు అన్నీ కూడా పక్కన పెట్టేశాం కదా. కారణం ఏంటి అంటే ఆ యొక్క పరిస్థితులకి మనము నిలబడలేక, తట్టుకోలేక వెళ్ళిపోతున్నాం. కనుక ఇప్పుడు ప్రస్తుతము ఆ కాంటెంట్ లోకి వస్తే ద లార్డ్ హ్యాస్ వాన్. ఇక్కడ వాళ్ళు రాయబడింది నిష్బా అంటే ఏంటంటే ద నేచర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. అంటే ఈ నిష్బాకి అర్థం ఏంటంటే సోలెం ఓత్. అంటే ఆయన ఒక్కసారి మాట్లాడాడు అంటే భూమి ఆకాశము గతించును గాని ఆయన మాట మారదు. మార్పు లేనివాడు, ఆయనకి మూడ్స్ ఉండవు, ఆయనకి ఇది ఉండదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాక్యాలు అనేకమైనవి ఉన్నాయి, నేర్చేసుకుందాం త్వరగా. కనుక వాగ్దానము నెరవేర్చు దేవుడు అంటే మాట నెరవేర్చు యెహోవా, దాని స్థిరపరచుటకు దాని నిర్మించువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం. అంటే అర్థం ఏంటంటే ప్రభునందు ప్రియుల, హీ విల్ నాట్ చేంజ్ హిజ్ మైండ్. అంటే మూడ్స్ బట్టి మనసు మారదు, పరిస్థితులను బట్టి నిశ్చయముగా నిలకడగా ఉండేవాడు అనమాట. దీనికి హెబ్రూ రూట్ ఏంటంటే నఖాం అంటే అర్థం ఏంటంటే మాట మారిపోతా ఉంటది, మనసు మారిపోతా ఉంటది. పరిస్థితులకి ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటట్లుగా ఆ పార్టీని బట్టి ఈ పార్టీలోకి జంప్ అయిపోతూ, అందుకని ఎప్పుడు కొంతమంది మధ్యలోకి దూరమాక. నెంబర్ 1 ఆడవాళ్ళ గొడవల్లోకి, నెంబర్ 2 భార్యాభర్తల గొడవల్లోకి, నెంబర్ 3 చిన్నపిల్లల గొడవల్లోనికి, నెంబర్ 4 రాజకీయ నాయకుల గొడవల్లోనికి. ఇలాగా నిజంగా ఎవరి గొడవలో మధ్యలో దూరొద్దు నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఒకటైపోతారు, మనం మధ్యలో
వేరైపోతూ ఉంటాం. కనుక ఇక్కడ ప్రభువునందు ప్రియులరా ఆ యొక్క స్థిరత్వాన్ని చూపించే మాట నకాం అని చూపిస్తుంది అనమాట. అంటే ఆయన పశ్చాత్తాపం పొందడు, ఆయన మార్పు నొందడు. ఈ వాక్యాలు నేర్చుకుందాం. అయితే ముందు ఇంతగా నేర్చుకుంటున్నాం కనుక ఒక్కసారి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము మనము చూస్తే అక్కడ వెంటనే మనకి కనబడుతుంది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి దీవించమన్నాడు, దీవించవలసిందే. ఒకవేళ వారు దీవెనకి యోగ్యమైతే నువ్వు శపించినా కూడా నీ యొక్క మాటలు వారి మీద, అంటే ఇక్కడ చెప్పబడుతున్న ప్రస్తుతానికి యు ఆర్ ప్రీస్ట్ ఫర్ ఎవర్ అంటే అర్థం ఏంటంటే ప్రీస్ట్ ని కోహెన్ అంటే ఈ యొక్క యాజకత్వము నిరంతరముగా మెల్కీ సాదోకు అని కూడా వాళ్ళు రాస్తూ కింగ్ ఆఫ్ రైటియస్నెస్ అంటే నీతికి రాజని, మెల్కీ సాదోక్ అంటే ఆ యొక్క సమాధానమునకు కర్తయని, ఆ యొక్క మీనింగ్ కింగ్ ఆఫ్ షాలేం అంటే కింగ్ ఆఫ్ పీస్ అని కూడా అర్థము ఇవ్వబడుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ప్రస్తుతపు వాక్యంలోనికి వస్తే ప్రభువునందు ప్రియులరా మెల్కీసెదెకు క్రమము చొప్పున ఈ మెల్కీసెదెకు కోసము మనము చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తము ఈ యాజకత్వాల గురించి రాస్తూ 5వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని ప్రమాణము చేర్చున్నాడు. ఆయన ఒక్కసారి మాట ఇస్తే అది ప్రమాణముగా ఉంటుంది అని చెప్పబడుతూ శరీరధారి అయ్యున్న దినములలో ఏ విధముగా స్వతంత్రించుకున్నాడు యేసు ప్రభుల వారు? మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి, కనుక శ్రమల వలన విధేయత నేర్చుకుని సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు. కనుక మనము చూచినప్పుడు 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనం నుంచి చూస్తే దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపచేతును ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను. వాగ్దాన ఫలము నువ్వు పొందాలి అంటే మొదట నమ్మాలి, 2 ఓర్పుతో సహించాలి. ఆ మార్గము చాలా కఠినము. అయితే మనుష్యులు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేసేదారు. అందుకే బలిపీఠము తోడు అని, ఆ యొక్క మందిరము తోడు అని, ఆకాశము తోడు అని, నా తల తోడు అని బొట్టు పెట్టుకోవద్దు. కనుక ప్రతి వివాదములోనూ వివాదాంశము పరిష్కారము చేయనది ప్రమాణమే. ఎన్నోసార్లు ఒట్టు పెట్టుకుంటాం కదా, బైబిల్ తెచ్చి బైబిల్ మీద ఒట్టు ఏ రోజు పెట్టకండి. ఎందుకంటే దయచేసి మనము పాపాత్ములమే, మనలో ఖచ్చితంగా లోపము ఉండి తీరుతుంది. కనుక ప్రభువునందు ప్రియులరా ఆయన అబద్ధమాడజాలని, ఆయన వాగ్దానాలను బట్టి మన నిరీక్షణకు ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును స్థిరపరిచి దృఢపరిచెను అని చెప్పి ఇక్కడ మళ్ళా నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన మన కోసము అక్కడ వాగ్దానంలోనికి ప్రవేశించినట్లు చూస్తున్నాం. ఇంకా 7వ అధ్యాయం అంతా కూడా మెల్కీసెదెకు చెబుతూ 17వ వచనం మళ్ళా, అంటే ఈ కీర్తన 110 ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి. ఎన్నిసార్లు ఎన్ని చోట్ల నీవు యాజకుడవు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు నిన్ను నన్ను యాజకులుగా చేయాలని రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనమైన దేవుని సొత్తైన ప్రజలుగా మరి చిన్న చిన్న వాటి కోసం ఎందుకు చెప్పండి, పట్టుకోండి, నిలబడండి ధైర్యంగా, నేనున్నాను, నా జీవితం ఉంది. నిరంతరము నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావని సాక్ష్యము చెప్పబడుతున్నది. అంటే ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ఆజ్ఞ బలహీనమైపోయింది, కానీ వాగ్దానము బలమైపోయింది కనుక అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏమని చెప్పబడుతుంది తెలుసా ప్రభునందు ప్రియులరా? యేసు యాజకుడు కాలేదు ప్రమాణము లేకుండా, కాబట్టి మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని చెబుతూ ప్రమాణము లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశాను కనుక ఆయన పశ్చాత్తాపపడడు. ఆయన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయను అని చెప్పి మళ్ళా ఇక్కడ నీవు నిరంతరము ఉన్నవాడవు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయం కనుక ప్రభునందు ప్రియులరా, ఎంతగా దేవుని యొక్క వాక్యం 7వ అధ్యాయం అంతా కూడా యాజకత్వము మెల్కీసెదెకు కోసము చెప్పబడుతుంది. ఇప్పుడు మనము ఇంకా వాక్యాల్లోనికి వెళ్తే మరి మెల్కీసెదెకు ఎవరు? ఆదికాండము 14వ అధ్యాయంలో లోతును వారు ఆస్తిని ఎత్తుకొని పోయినప్పుడు, లోతును ఆస్తిని సంపాదించి వెనక్కి వస్తున్నప్పుడు 17వ వచనం, అతడు కదర్లో యోమేరు అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ, కింగ్స్ వ్యాలీ, కాబట్టి అషోర్ లోయ, మరి ఈ విధంగా ఆకారు లోయ ఎన్నో ఉన్నాయి కదా, షావే లోయ మట్టుకు షావే లోయ చూసారు. అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు, హై ప్రీస్ట్ టు ద గాడ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. అంటే ప్రభునందు ప్రియుల, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అబ్రహాము అతనికి 10వ వంతు ఇచ్చెను. ప్రభువునందు ప్రియులరా, మనము ఇప్పుడు ఆ యొక్క మెల్కీసెదెకు కోసం కూడా నేర్చుకున్నాం. అయితే మనం ఒక్కసారి వాక్యాలు చూస్తే కీర్తన 89:34, మరి దేవుని గుణగణాలు నేర్చుకోవాలి కదా. నా నిబంధన నేను రద్దుపరచను. ఆయన నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన చూసారా, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. కనుక దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు పొందుకున్నావా? దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అంటే మనం నేర్చుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోనా అట్లనరాదు. నీ మాటలలో నీవు ఇంతకు ముందు చెప్పాను కదా, సత్యవంతుడుగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, యేసుక్రీస్తు ప్రభు, ఐ యామ్ దట్ ఐ యామ్, హల్లెలూయా. కనుక వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు. కనుక దేవుడు న్యాయస్థుడండి, అన్యాయము ఎంత మాత్రము లేదు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము గాక. కనుక ప్రభువునందు ప్రియులరా, నీవు వాగ్దాన ఫలము పొందాలంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్త, ఆయన పేరు నీతికి రాజు, సమాధానమునకు రాజు, కింగ్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ రైచియస్నెస్, షాలేము రాజు. చూసారా, దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక.
మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ప్రభునందు ప్రియులారా, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ముగించుకుంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం, నీ దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించిన వారికి తన నిబంధనను మాటను స్థిరపరిచేవాడు, 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడు, తన్ను ద్వేషించు వారిలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 3 ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడమే ఆయనను ప్రేమించడం. నెంబర్ 1 తన నిబంధన స్థిరపరచువాడు. నెంబర్ 2 1000 తరముల వరకు కృప చూపువాడు. నెంబర్ 3 నమ్మదగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. చూసారా, మనకెందుకు బిల్డప్, మనకెందుకు షాప్? ఆయన ముందు మనం ఒప్పుకున్నామా? నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇంత మంచి వాక్యం విన్న సహోదరుడా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ మాసములో మనలో ఏ మంచితనము ఉండదని మనము ఈ రోజున ఇంతలో కలబడి అంతలో మాయమైపోయాడు. ఎంతో మందికి ఎన్నో మాటలు ఇచ్చాం కదా, అయిపోయినాయి కదా. దేవుని నమ్ముదామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. మాలో ఎటువంటి నమ్మకము లేదని, నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు అని, నీ కృప మాకు చాలునని, నీ కనికరము మాకు చాలునని, నీవు చాలని దేవుడు అని నిండాలుగా క్రిస్మస్ శుభములతో వీరిని దీవిస్తూ స్థిరమైన హృదయము, నమ్మదగిన వారని వీరికి ముద్ర వేయమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Happy Christmas.